అలా వాక్య వర్తమానంలో నడిపించడానికి మన మధ్యకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి అయ్యగారి ఘనంగా మన్నా చెబుతారు. అందరికి మరణాత 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 మరణాత. దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీ చేర్చిన పనులను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. కూర్చుందాం అండి. దేవుని బిడ్డలారా, మీ ఎల్లరకు దేవదేవుని నామున శుభములు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మెండుగా నిండుగా కలుగును గాక. పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి వాక్యాన్ని ధ్యానము చేదుమండి. గ్రంథములు కలిగిన వారు గ్రంథములు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం అండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుసూలును పుట్టిన వాటిలో కొలువిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాము. మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యము కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, మహాత్మ్యము కలిగిన యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు. దీవించి ఆశీర్వదించండి. నీ రెక్కల కింద మమ్మను భద్రపరచండి. నీ కౌగుటు నుంచి నడిపించండి. నూరంతలుగా మమ్మను ఫలింపచేయండి. ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని, నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. పసిడి వానపూటెండ్ల భాగ్యదారలవాన విసారు మంచి గాలి విరియు పుష్పములు రసపాన్లోని రామ్య ప్రేమంచాటు ప్రసారించు కోతాలో ఫలానొందు నీవు స్తుతియు నీకే శితికి దివికి తీవితాతికి తావై మా దేవా. దేవదేవుని నామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. ఆమేన్. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 2వ ఆదివారంలోనికి
వచ్చిన వాళ్ళారా, ఈ పునరుత్థాన దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. వచ్చే వారము ఫల సంగ్రహ పండుగ, అనగా కోత పండుగ, మనకు అర్థమయ్యే భాషలో కానుక పండుగ. దేవునికి స్తోత్రం. గతించిన ఆదివారం నాడు వీటిని గూర్చి బాగుగా మీ ఎదుట వాక్య వర్తమానము ఏం చేస్తాను చెప్పండి, చెప్పిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అనేకమైన అర్పణలు ఇందున కలవు అని ఆ అర్పణల గూర్చి చాలా చక్కగా గతించిన వారమునందు నేను మీకు తెలియచేసిన వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. అర్పణ అంటే ఏమిటి? అర్పణలు ఎవరు ఇచ్చారు అనగా జ్ఞానులైన వారు ఇచ్చారు, పేద విధవరాలు ఇచ్చినది. దేవునికి స్తోత్రం. ఏమి అర్పణ అంటే ఏమి ఇచ్చుట? పంటలలో కానీ నీ యొక్క రాబడిలో కానీ అని గతించిన వారంలో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. అర్పణలు ఎన్ని రకములైన అర్పణలు ఉంటాయని గతించిన వారములో ఆదివారపు అర్పణ అని, రెండవదిగా దేవుని బిడ్డలారా పరిశుద్ధుల కొరకైన అర్పణ అని, మూడవదిగా పేదల కొరకైన అర్పణ అని, నాలుగవదిగా కరువులో నున్నవారి గురించి అర్పణ అని ఏం చేస్తామని చెప్పండి, గతించిన వారమనందు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చర్చ్ ఆదివారము మందిర నిర్మాణం నిమిత్తమైన అర్పణని, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక చెప్పడం జరిగింది. ఎన్ని అర్పణలు వచ్చినాయండి? 5 అర్పణలు. ఇక 6వది దశమ భాగము. ఏం చెప్పండి? లేవి కాండం 27వ అధ్యాయము 30వ వచనము, భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం అనగా ఏం చెప్పండి? 10వ భాగం, 10% 10th పార్ట్ యెహోవా సొమ్ము. ఇది యెహోవాకు ప్రతిష్ఠితమగునని ఎవరిచ్చారు అంటే అబ్రహాము గారు ఇచ్చారు. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనములో ఎవరిచ్చారు చెప్పండి? అబ్రహాము గారు ఇచ్చి ఏం చేయబడ్డారు చెప్పండి? ఆశీర్వదించారు. తనకున్న దాంట్లో అంతటిలో కూడా 10వ భాగము నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ భాగము ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏమిచ్చాడు చెప్పండి అమ్మా? 10వ భాగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు ఇచ్చాడా? ఆదికాండం 28, 22లో మనం చూసినట్లయితే ఆదికాండము 28, 22లో మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని, 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లించదనని ఎవరంటున్నారు చెప్పండి? యాకోబు గారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున అనేక మంది వారు వారి యొక్క రాబడుల్లో దశమ భాగములను దేవునికి ఇచ్చిన వారిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే పరిశుద్ధ వాక్య గ్రంథములో నేను చెప్పే మాట ఏమిటంటే అనేక మంది ఈ మాటను ఏం చేయట్లేదు చెప్పండి? నెరవేర్చడం లేదు. పరిశుద్ధ వాక్య గ్రంథములోంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేవుని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి, మీరు
మీరు దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది వారి యొక్క రాబడిలో నుంచి 10వ భాగము ఏం చేయట్లేదు చెప్పండి? తీయట్లేదు. తీయకపోవుట దేవుని సొమ్మును వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దొంగిలిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఫలము తింటేనే దాని యొక్క రుచి ఎలాగుందో తెలిసేది. దశమభాగం తీసిన వారికే దాని యొక్క విలువేంటో తెలుస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, చాలామంది చేసే పని ఏమిటంటే వారి యొక్క రాబడిలోంచి 10వ భాగం ఎవరికి ఇవ్వటం లేదు చెప్పండి? అలాంటి వారిని గురించి వాక్యం ఏమని చెప్తుందంటే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని యొద్ద దొంగిలించుచున్నారు. ఎవరి యొద్ద చెప్పండి? దేవుని యొద్ద. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, దేవుని యొద్ద చాలామంది దొంగిలించుచున్నారు. అంటే దేవునిది దేవునికి ఇవ్వకపోవుట వారేమవుతున్నారు చెప్పండి? దొంగిలించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దగ్గరే దొంగిలించుట, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవుట, దేవుని దగ్గర మనము దొంగలుగా అవుతున్నాము. ఎంత భయంకరమో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్య గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ జనులందరూ నా యుద్ధ దొంగిలించుచూనే ఉన్నారు, మీరు శాపాగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో 10వ వచనము, మలాకి 3:10వ వచనము, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అమ్మా, ఒకవేళ నీవు 10వ భాగము తీసుకుని వచ్చిన ఎడల, 10వ భాగము దేవునికి ఇచ్చిన ఎడల నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని మీరు చేసి నన్ను శోధించిన ఎడల. దేవునికి స్తోత్ర. అమ్మా, 10వ భాగము తీర్చున్న వాళ్ళారా, మీరు ఒకవేళ 10వ భాగం ఇచ్చుచుండగా మీరేం చేయాలి చెప్పండి? దేవుని శోధించాలంట. హల్లెలూయా. ఎవరిని శోధించాలి? అందరూ చెప్పాలి. దేవుణ్ణి శోధించాలి. శోధించడం అంటే ఏంటండి? 1కి 10 సార్లు ఏం చేయటం చెప్పండి? అడగటం. ఎవరిని శోధించాలి? దేవుణ్ణి శోధించాలి. మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకల్ని విప్పి పట్ట జాలినంత విస్తారముగా. అమ్మా, ఏమి విప్పుతానంటున్నాడు చెప్పండి? అందరూ చెప్పాలి. ఏమి విప్పుతానంటున్నాడు? ఆకాశవాకల్ని విప్పితే పట్టుకునే అంత శక్తి ఎవరికైనా ఉందా? నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశవాకల్ని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కొమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అందరికీ ఇచ్చుచున్నారు. ఇస్తున్నారా లేదా? అందరూ సంపాదించుకుంటున్నారు. అవునా కాదా? 10వ భాగమో 10వ భాగమో దేవుని బిడ్డలారా రాబడో, పంటలో రాబడో ఏం చేసుకుంటున్నారు చెప్పండి? సంపాదించుకుంటున్నారు. ఈరోజు నేను అంటున్నాను, 10వ భాగము ఇచ్చే వాళ్ళారా ఒకసారి మీరు చేతులు పైకెత్తండి, నాతో చెప్పండి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, నీ సన్నిధికి నేను ఇచ్చుచున్నాను ఆకాశ వాకళ్ళు విప్పి పట్టజాలని దీవెనలు, ఆశీర్వాదములు నాకు, నా కుటుంబమునకు మెండుగా నిండుగా దయచేయము తండ్రి, ఆమేన్ అని ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఎంతమంది చేస్తున్న వారు ఒకసారి చేతులు పైకి చెప్పలు కొడదాం. ఎంతమంది చేస్తున్నారు?
ఎంతమంది చేస్తున్నారు? ఇప్పటికి ఎంతమంది చేస్తున్నారు అంటే చాలామంది ఏం చేయట్లేదు చెప్పండి. దశమ భాగం ఇస్తున్నారు కానీ ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. నమ్మినవా చెప్పకూడదాం గట్టిగా. ఈ రోజు నుండి నేను ఒక మాట చెప్తున్నాను, ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? ప్రతి ఉదయము సాయంకాలము నువ్వు ప్రార్థన చేయాలి. దశమ భాగము ఇచ్చి ప్రార్థన చేయాలి, ఇవ్వకుండా ప్రార్థన చేయాలి. భీమవరంలో ఇవ్వకుండానే ప్రార్థన చేస్తారు కొంతమంది. దేవునికి స్తోత్ర. చాలామంది ఇచ్చే అనుభవం లేనప్పుడు దాని రుచి వారికి తెలియదు. దేవునికి స్తోత్ర. ఇవ్వటము నేర్చుకోవాలి. ఎవరికి ఇవ్వటము చెప్పండి? దేవునికి ఇవ్వటం. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకేమో, ధారాళముగా ఆయనకేమో, దీవించు నూరంతలుగా ఫలించు ద్రాక్ష వల్లిగా, ఫలించు ద్రాక్ష వల్లిగా. దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకేమో, ధారాళముగా ఆయనకేమో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇచ్చి నన్ను ఏం చేయమంటున్నాడు చెప్పండి? శోధించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే ఆకాశ వాక్యంలో విప్పుతానంటున్నాడు. అంతగా ఆశీర్వాదాలు దేవుడిస్తానంటున్నాడు. నువ్వు ప్రార్థించు, దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థించు. దేవుడిని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ వాక్య గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రథమ ఫలమును నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఏం చెప్పండి? భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ప్రథమ ఫలం ఇచ్చుట కూడా ఆశీర్వాదమే. నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాగూ చేసినట్లయితే వాక్యము సెలవిస్తుంది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. నమ్మిన వా చెప్పకూడదాం గట్టిగా. క్రొత్తది సమృద్ధి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనము, అదియుగాక మా పిండిలో ప్రథమ ఫలమును ప్రతిష్టార్పణలో సకల విధములైన వృక్షముల ఫలములు ద్రాక్షారసమును నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల ఎద్దుకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల ఎద్దుకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పంటలోనూ మా పంటల్లోనూ 10వ వంతు ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 10వ భాగం ఎవరు చెప్పండి అమ్మా? దేవునిది. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇక ముందుకు వచ్చినట్లయితే నా 6 అర్పణలు చెప్పాను. 7వ అర్పణ ఏంటంటే, దేవుని బిడ్డలారా, 7వ అర్పణ అదేమిటి అంటే పండుగ అర్పణ. ఏ అర్పణ చెప్పండి? పండుగ అర్పణ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పండుగ అర్పణ. నిర్గమకాండం 23:16, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయ తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ ఆచరింపవలను. ఇప్పుడు మరి అందరికీ పంటలు లేవు. దేవునికి స్తోత్రం. పండుగల రోజున పండుగ
కానుక అని చెప్పేసి ఉంటుంది. మీ అందరికీ ఏమి ఇస్తారు చెప్పండి? కవర్లు ఇస్తారు. ఇది ఎలాగిస్తారంటే అన్ని సంఘాల్లో వాస్తవికంగా ఒక కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురు, ఐదుగురుంటే ఐదుగురు, నలుగురుంటే నలుగురు, ఎన్ని కవర్లు ఇస్తారు చెప్పండి? 4 కవర్లు ఇస్తారు. ఎన్ని కవర్లు ఇస్తారండి? 4 కవర్లు ఇస్తారు. ఎంతమంది ఉంటే అన్ని కవర్లు ఇచ్చి ఒక మనిషికి వచ్చి ఒక 100 రూపాయలు తగ్గకుండా ఏం చేయమంటారు చెప్పండి? కానుకను అర్పించమంటారు. దేవునికి స్తోత్రం. ఇదే ఏం చెప్పండి? పండుగ కానుక. దేవునికి స్తోత్రం. 100 రూపాయలు తక్కువ కాకుండా నీంటిలో ప్రతి మనిషి యొద్ద నుండి కానుక, పండుగ కానుక ఇచ్చుటయే పండుగ అర్పణ. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను మీ హృదయంలో భద్రపరిచి బలపరిచి నడిపించునుగాక, నూరంతలుగా ఫలింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవదాసాయి గారు అన్నారు, కొన్ని అర్పణల గురించి తెలియజేశారు. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనముల నుంచి కొన్ని అర్పణలను గురించి తెలియజేశారు. దేవునికి స్తోత్రం. వాటిని గురించి నేను త్వరగా చెప్పి నేను ముగించి వేయాలని మీ ఎదుట నిలబడ్డాను. గత వారము వాక్యవర్తమానము ముగించి ఆ యొక్క అయ్యగారు చెప్పిన వాక్యవర్తమానం యొక్క ఆ యొక్క అర్పణల గురించి నేను ముగించి వేస్తాను, మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండమ్మ. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచుల్ని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను ఏం చేసెను? లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. దేవునికి స్తోత్రం. జీవాంబు ప్రేమాండు జీవాను కలిగించెను, పావనాత్మను మాపై పంపితివి నీవు. దీవెనలెడు రేట్లు వానింప అను మమ్ము నీ విమలాత్మలన్ మాలో కోమారించుము. స్తుతియు మహిమయు నీకి శితికిందివి. అందరూ చెప్పకూడదా అండి? హితాతి కింత తావై వెల. చేతులు పైకి చెప్పకూడదా? నెమ్మది గలాయేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మాహి ఫలించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగా గలిగిన హృదయుల మైవంద నాంబులు రుణపాడి యో నాము నీకు స్తుతియు. బలో యేసు మహారాజ్ కే, బలో యేసు మహారాజ్ కే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆదామునికి 2 కుమారులు ఉన్నారు. అతని పేర్లు ఏమిటంటే కయీను, హేబేలు. కయీను ఎవరు చెప్పండి? పెద్దవాడు. హేబేలు చిన్నవాడు. దేవునికి స్తోత్రం. కయీను పెద్దవాడు, అన్న హేబేలు చిన్నవాడు. దేవుని బిడ్డలారా, వీరిద్దరూ ఏం చేసేవారంటే వారి పనులు వారు చేసుకునేవారు. మొదటివాడు పెద్దవాడు ఎవరు చెప్పండి? కయీను ఏం చేసేవాడంటే భూమిని సేద్యము చేసేవాడు, భూమిని పండించేవాడు, పంటలు పండించేవాడు. దేవునికి స్తోత్రం. ఆదామునకు 2 కుమారులు, తర్వాతే ఉన్నవారు పుట్టారు. అంత భూమి అంటే ఎంత చేసినా అంత భూమి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత చేసుకుంటే అంత భూమిలో తాను సేద్యము చేసేవాడు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, తమ్ముడు ఎవరు చెప్పండి? హేబేలు ఏం చేసేవాడండి? పశువులను కాయచూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం.
పశువులను కాయిచు ఉండేవాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క పశువులన్నీ తనవే, ఇక ఇంకొకరు లేరు. దేవుని బిడ్డలారా, వీరు దేవుని దగ్గరికి ఏం తెచ్చారమ్మా? కానుకలు, అర్పణ తెచ్చారు. హల్లెలూయా. దేవదాసయ్య గారు చెప్పిన అర్పణలు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. గమనించినట్లు మాట ఏమిటంటే, ఈ అర్పణలో దేవుడు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు చెప్పండి అమ్మా? హేబేలు అర్పణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేబేలు గురించి వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే, హెబ్రీ గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ శ్రేష్టమైన బలిని ఏం చేశాడంట? అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ వాక్య గ్రంథం నుండి ఎలాగ రాయబడి ఉంది? శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తము. దేవునికి స్తోత్రం. హేబేలు గూర్చి ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నారు. గమనించండి అమ్మా, హేబేలు గూర్చి ఏమని రాయబడుతుందంటే, ఇతడు మంచి విశ్వాసము కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, నీతి క్రియలు కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ హేబేలు అర్పణ అంగీకరించబడాలంటే దేవుడు అర్పణ ఎప్పుడో చూడు. ఏం చూడు? అర్పణ ఎప్పుడో చూడు. నీ అర్పణ ఎంతో, నీవు ఎంత కానుకేస్తున్నావో దేవునికి అవసరం లేదు. ముందు నిన్ను చూస్తాడు. ఎవరిని చూస్తాడు చెప్పండి? నిన్ను చూస్తాడు, నీ జీవితాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో నువ్వు అర్పణ అర్పించినప్పుడు నీకు ఎవరికైనా విరోధము కలిగి ఉన్నట్లయితే ముందు నువ్వు వెళ్ళి వానితో ఏం చేయు? సమాధానపడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్య గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలకించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఎలాగ రాయబడింది? చదవండి దేవుని యొక్క వాక్యము. 4వ వచనములో 4:4 హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణ కాదండి, ఏమని రాయబడింది చెప్పండి? హేబేలును తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం. ముందు నిన్ను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. నీవెలాగున్నావు? ఏ రీతిగా నీవు అర్పణ ఇస్తున్నావు? విశ్వాసంతో ఇస్తున్నావా? దేవునికి స్తోత్రం. భక్తితో ఇస్తున్నావా? ఆత్మీయతతో ఇస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. కోవాడ పొంతలో ఓ రోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుంది. యవనంగా ఉన్నాడు, కండలు తిరిగి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మంచి బాడీ, ఫిట్ అయిన బాడీ. ఎక్కడున్నాడంటే మంచం మీద పడి ఉన్నాడు. ఏమైందంటే కాలు ఇరిగిపోయింది. ఆ ప్యాకింగ్కి వెళ్ళినప్పుడు లారీ మీద నుంచి కింద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది. కాలు ఇక పని చేయదు, ఆపరేషన్ చేస్తారు, ఇక సెట్ అవ్వదని చెప్పేశారు. దేవుని బిడ్డలారా, భార్య, 2 బిడ్డలు. భార్య అతన్ని విడిచిపెట్టి నీకు సేవలు చేయలేను, నీ బతుకంతా నేను ఉండలేను, పోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయిందంటే పిల్లల్ని తీసుకుని. మంచం మీద పడున్నాడు, స్టాండ్ పట్టుకుని తిరుగుతాడంట. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయనప్పుడు, ఆ ప్రార్థన చేసి నేను అతనితో మాట్లాడాను. దేవుడు నిశ్చయముగా నిన్ను స్టాండ్ లేకుండా నడిపిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించు, షాలకు 7 వారాలు రా, దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్పాను. నమ్మిన వారు చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. తర్వాత వారం నుంచి అతడు ఆటో కట్టించుకుని 7 వారాలు రావటం మొదలుపెట్టాడు. ఒక్కొక్క వారం వస్తున్నాడు. అందరు అంశాలైతే ఇతడు స్టాండ్ అట్టుకుని వచ్చేవాడు. ఇతని గురించి మరి ప్రత్యేకంగా తెల్లవారుజామున 3 గంటలకి ఒక 5వ వారములో నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో ఫలానా వ్యక్తి చూడు, ఆ వ్యక్తి స్టాండ్ లేకుండా నడవాలి, నీ సాక్షిగా నిలబెట్ట ప్రభు అని బలంగా ప్రార్థన చేస్తాను. 6వ వారం నుంచి స్టాండ్ లేకుండా నడవటము అతడు మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం.
7వ వారము అయిపోయింది, 8వ వారము వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ స్టాండ్ అతను నడుచుకుంటూ వచ్చి ఒక స్వీట్ బాక్స్ 2,000 రూపాయలు కానుక తెచ్చి ఆయన ఇస్తూ అంటున్నాడు, అయ్యగారు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవునికి స్తోత్రం. నేనన్నాను, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వు రక్షించబడు, నువ్వు బాప్తిసం పొందు, దేవుని బిడ్డగా మారు. అప్పుడు నేను ఇదే కదా చెప్పాను, దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వేం పొందాలి? రక్షణ పొందాలి. ఈ స్వీట్ బాక్స్, ఈ కానుక నాకు వద్దు. నువ్వేం పొందాలి? రక్షణ పొందాలి. నవ్వుతూ చెప్పారు, తర్వాత పొందుతానులేండి. ఏమన్నా చెప్పండి, తర్వాత పొందుతానులేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకంటే పెద్ద ప్రసంగం చేస్తున్నారండి అక్కడ, మైక్ అక్కర లేకుండా ప్రసంగం చేస్తారా? అమ్మ కంగారు పడొద్దమ్మా, స్థలం కొన్న తర్వాత పెరుగుతుందిలేమ్మా. అయ్యి బాబాయ్ ఎవరొకరు పెద్దలు వెళ్ళాలి. అయ్యి బాబాయ్, దేవుడు వాన్ని దీవించును గాక. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీళ్ళు ఇవ్వండి అమ్మా, హరిసిన వాళ్ళకి ముందు నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా గమనించండి, అయిపోలేదు. ఆ వ్యక్తి మారలేదు, మారు మనసు పొందలేదు, అతను రక్షించబడలేదు. తర్వాత కొన్ని నెలలైన తర్వాత అలాగున ఆ ఏరియా వెళ్ళినప్పుడు అక్కడికి వెళితే ఆ వ్యక్తులు అన్న మాట ఏమిటంటే, నల్ల రంగు డ్రెస్ వేసుకుని కొండకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? నల్ల రంగు డ్రెస్ వేసుకుని కొండకి వెళ్ళాడంట. అంటే దేవుడిచ్చిన కాళ్ళతో అతడు చేసిన పని ఏమిటి? దేవునికి స్తోత్రం. చాలా బాధపడ్డాను నేను. దేవుని బిడ్డలారా, దేవుడు అతని కానుక చూస్తాడా, అతన్ని చూస్తాడా? చెప్పాలందరూ గట్టిగా. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, తర్వాతే నీ కానుక, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నేను ప్రార్థించాను, ప్రభువా ఎంతగా నీవు స్వస్థపరిచిన తర్వాత ఎలా గెలిపాడు ప్రభువా. చాలా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను. మా స్వస్థశాలకు ఒక వ్యక్తి తెచ్చాడండి. ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా అతను ఏం చేశాడు చెప్పండి? స్వస్థపరిచాడండి. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడండి, కలిసిపోయాడండి, విగ్రహారాధికుడు అయిపోయాడండి. అన్నప్పుడు అన్న మాట ఒకటే, దేవుడు కరుణామయుడు, కృప చూపించు దేవుడు. ఆయన అవకాశాలు ఇవ్వటంలో ఎన్నడూ కూడా వెనుకంజ వేసేవాడు కాడు. ఆయన కరుణామయుడు, కృప చూపించేవాడు. ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేసుకోలేదు చెప్పండి? వాడుకోలేదు. మా ఒక్క మాట నేను చెప్తాను, దేవుడిచ్చిన అవకాశాన్ని అతడు ఏం చేసుకోలేదు చెప్పండి? వాడుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మళ్ళీ ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే మునుపటి కష్టము కంటే భయంకరమైన కష్టం వస్తుంది. ఆ కష్టములో అతను నిలబడితే ఓకే, దేవుడు అతను ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. ఒకవేళ అతడు దగ్గరికి ఏ కష్టము రాలేదు, అతడు అలాగే జీవించేశాడు, హ్యాపీగా అలాగే బతికేశాడు, హ్యాపీగా అలాగే తన యొక్క ఆరోగ్యము కాళ్ళతో చక్కగా పని చేసుకుంటూ నడుచుకుంటూ తన జీవితాన్ని ఎలా వచ్చేసాడు. తర్వాత ఏం చెప్పండి అమ్మా? కన్ఫామ్. ఏం చెప్పండి? ఏంటిదండి కన్ఫామ్? నరకం కన్ఫామ్. అగ్ని ఆరదు, అతన్ని ఎవ్వడు అగ్ని నుండి తప్పించలేడు. ఎన్ని మార్లు గద్దించినను లోబడినలని వాడు మీరు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవును? ఇప్పుడు మళ్ళీ శ్రమ వస్తుంది. అప్పుడు దేవుడు అవకాశాన్ని కూడా ఇవ్వడం. అయ్యలారా క్షమించండి, ఈ ఓడ తలుపులు వేసింది నేను కాదు. ఎవరంటున్నారు ఈ మాట? ఎన్ని రోజులు బోధ చేశాడు? దేవునికి స్తోత్ర. ఇప్పుడు అంటున్న మాట, నేను కాదేసింది ఈ యొక్క తలుపులు, దేవుడే తలుపులు వేశాడు, నేను తీటకు యోగ్యుణ్ణు కానంటున్నాడు. అమ్మా నేను అనుకుంటాను, తర్వాత మళ్ళీ బాధపడి
తను మారు మనసు పొందకపోతే దేవుడు మళ్ళీ అతను రక్షిస్తాడా? పరలోకానికి వెళ్తాడా? ఎంత భయంకరమో! దేవునికి స్తోత్ర. ఇదే అనుకూలమైన, ఇదే రక్షణ. నీకు ఎవరు కావాలి? ముందు నీ జీవితంలో ఎవరు కావాలి? దేవుని బిడ్డలారా, కొంతమంది అన్యులు అంటారు, మేము పలహారాలు పంపిస్తామండి, మేము కానుకలు పంపిస్తామండి, భోజనాలు పెడతామండి, అది పెడతామండి, ఇది పెడతాం. వద్దు, ఇవన్నీ నీవు అక్కర్లే. నువ్వు కావాలి దేవునికి. దేవుడు ఎవరిని చూశాడంటే కయ్యను హేబేలును చూశాడు. హేబేలు దేవుడికి నచ్చాడు. హేబేలు అర్పణ కాదు ముందు నచ్చింది. హేబేలు ముందు నువ్వు నచ్చాలి, నీ ప్రవర్తన నచ్చాలి, నీ జీవితం నచ్చాలి, నీ బ్రతుకు నచ్చాలి, నీ పరిశుద్ధత నచ్చాలి. ఎలా పడితే అలా జీవించేసి వచ్చి దేవుని సందర్భంలో అర్పణ అర్పిస్తారంటే దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్ర. కయ్యను అర్పణ దేవుడు ఏం చేయలేదు చెప్పండి? లక్ష్య పెట్టలేదు. ముందు నీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టాలంటే నిన్ను దేవుడు లక్ష్య పెట్టాలి. నీవు దేవుల్లో ముందుకు సాగాలి. నీ జీవితాన్ని కాపాడుకోవాలి. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కీర్తి కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి గొప్ప శ్రేష్టమైనవి తెచ్చాడండి. తన జీవితాన్ని దేవునికి భయపడ్డాడండి. అందుకని ఈ హేబేలు ఎవరికి నచ్చాడు చెప్పండి? ఎవరు లక్ష్య పెట్టారు చెప్పండి? దేవుడే లక్ష్య పెట్టాడు. ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చుచున్న వాళ్ళారా, నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలాగుంది? నీ దేవుళ్ళు ఎలా వెంబడించగలుగుతున్నావు? పరిశుద్ధత ఉందా? ఓ పక్కన విగ్రహారాధన చేస్తున్నావా? ఓ పక్కన పాపాన్ని నడిపిస్తున్నావా? ఒక పక్కన రోత జీవితాన్ని జీవిస్తున్నావా? దేవునికి బాధ కలిగించుచున్నావా? దేవునికి దుఃఖాన్ని కలిగించుచున్నావా? ఈరోజు ముందు దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేతనే లక్ష్య పెట్టిన అర్పణ అన్నారు దేవదాసయ్య గారు. ఏ అర్పణ అంట? లక్ష్య పెట్టిన అర్పణ. ఈరోజు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. తర్వాత నీ యొక్క అర్పణను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. లక్ష్య పెట్టుట అంటే అంగీకరించుట, దేవుడు సమ్మతించుట, స్వీకరించుట. దేవుడు వాటిని కోరుకున్నాడు. అందుచేతనే ఆకాశము నుండి ఏమొచ్చింది చెప్పండి? అగ్ని దిగవచ్చి హేబేలు అర్పణ ఏం చేసింది చెప్పండి? దహించి వేసింది. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండో అర్పణ ఏమిటంటే శ్రేష్టమైన అర్పణ. ఏ అర్పణ అండి? శ్రేష్టమైన అర్పణ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. శ్రేష్టమైనది అంటే దానికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? దరిద్రమైనది. ఆపోజిట్. నువ్వెప్పుడు దరిద్రమైన అర్పణలు ఏం చేయకూడదు చెప్పండి? దేవుని సన్నిధికి తేకూడదు. శ్రేష్టమైనది తీసుకురావాలి. ఇక్కడ వాక్య గ్రంథంలో శ్రేష్టమైనది అంటే తొలుచూలు అనగా ఏం చెప్పండి అమ్మా? ప్రథమ ఫలము. తొలుచూలు అర్పణ ఏంటిదండి? తొలుచూలు, ప్రథమ ఫలము. ఎక్కడ తెచ్చాడు చెప్పండి? దేవుని యొద్దకు తెచ్చాడు. చెప్పకూడదు గట్టిగా. ప్రథమ ఫలము, తొలుచూలు శ్రేష్టమైన అర్పణగా ఇక్కడ చేయబడుతుంది. నమ్మిన వారు చెప్పకూడదు అన్నమా ఒకసారి. అందుకని ఇశ్రాయేలులో ప్రతి ఆ యొక్క జ్యేష్ఠుని ఎవరికి ఇచ్చేవారు చెప్పండి? దేవునికి ఇచ్చేవారు. ప్రతి ప్రథమ ఫలం ఎవరికి ఇచ్చేవారు చెప్పండి? దేవునికి ఇచ్చేవారు. పంటల్లో ప్రథమ ఫలం ఎవరికి ఇచ్చేవారు చెప్పండి? దేవునికి ఇచ్చేవారు. ఈరోజు ఇవ్వగలుగుతున్నారా? చాలామంది ఇవ్వటం లేదు. ఉద్యోగాలండి, వ్యాపారాలండి, ఫస్ట్ టైం. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా గమనించండి. నీవు నీ యొక్క జీవితంలో మొట్టమొదటి నెల నువ్వు ప్రథమ ఫలం ఎవరికి ఇస్తున్నావు చెప్పండి? దేవునికి ఇస్తున్నావు. నమ్మిన వా చెప్పకూడదు అంగటి. అయిపోయిందా అది? దేవునికి స్తోత్ర. ఆ సంవత్సరము
మరి నీవు ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు ఆశీర్వదించబడతావని ఇందాక వాక్యం చదువుకున్నాను. అంటే దానికి అర్థం ఏమిటంటే గమనించండి. ఓ 10,000 రూపాయలు వచ్చింది నెలకి. ఎంత వచ్చింది చెప్పండి అమ్మా? 10,000 రూపాయలు వచ్చింది. దేవునికి స్తోత్రం. 10,000 రూపాయలు ఎన్ని రోజులు చెప్పండి అమ్మా? 30 రోజులు. ఎన్ని రోజులు అండి? 30 రోజులు మీరు పనిచేసినందుకు 30 రోజులు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 10,000/30 కొడితే ఎంత వచ్చింది చెప్పండి? 333 రూపాయలు వచ్చింది. దీనిని ఏమంటారు చెప్పండి? ప్రథమ ఫలము. నువ్వు సంవత్సరంలో నీకు వచ్చిన రాబడి అంతటిని బై 365 డేస్ చేసి అందులో ఆ యొక్క అర్పణ ఎవరికి ఇచ్చుట చెప్పండి? దేవునికి ఇచ్చుట. దీన్ని ప్రథమ ఫలం. నమ్మిన చేపలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. మరి కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని నెలకే ప్రథమ ఫలం తీస్తారు, కొంతమంది ఈరికి ప్రథమ ఫలం తీస్తారు. దేవునికి స్తోత్ర. ఏదో ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు తీసేస్తానండి అని అనటం కాదు. కొంతమంది దేవుని బిడ్డలారా గమనించండి. ప్రథమ ఫలము దేవునికి ఇచ్చుట అంటే నేను సంపాదించులో మొదటి రోజు దేవునికి ఏం చేస్తున్నాను? ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ హేబేలు ప్రథమ ఫలము తెచ్చాడంటే తొలుచూలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవునికి ఇచ్చాడు. నమ్మిన వారు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మొదటిది లక్ష్య పెట్టిన అర్పణ, రెండవది శ్రేష్టమైన అర్పణ, మూడవది స్వేచ్ఛార్పణ. ఏ అర్పణ చెప్పండి అమ్మా? దేవదాసయ్య గారు అన్న స్వేచ్ఛార్పణ అన్నారు. ఇందులోనికి వెళ్ళే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న వేస్తాను. హేబేలు ఎన్ని గొర్రెలు తెచ్చాడండి అమ్మ? ఎన్ని గొర్రెలు తెచ్చాడు అమ్మ? ఒక గొర్రెనా? వాక్యం చదువుకుందాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనము. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని, అంటే ఒకట ఇంకా ఎక్కువ. ఎన్ని తెచ్చారో రాయబడలేదు, కానీ ఒకటైతే మాత్రము తీసుకురాలేదు. దేవునికి స్తోత్ర. అంటే ఒకటి కంటే ఎక్కువే తెచ్చాడు ఆయన. ఎన్ని తెచ్చారో అందులో ఏం చేయబడలేదు చెప్పండి? రాయబడలేదు. స్వేచ్ఛార్పణ. అమ్మ అందరూ గమనించండి. ఏ అర్పణ చెప్పండి? స్వేచ్ఛార్పణ అంటే తాను సొంతంగా తాను తీసుకున్న నిర్ణయంతో తెచ్చిన. ఆదాము అవ్వ పుట్టిన కుమారులు ఆ రోజుల్లో మందిరాలు ఏమైనా ఉన్నాయా? యాజకులు ఏమైనా ఉన్నారా? బైబిల్ ఏమైనా ఉందా? ఎక్కడైనా రాయబడి ఉందా? దశమ భాగం పట్టండి, ప్రథమ ఫలం పట్టండి అంటే అలాగెక్కడ లేదు, ఎవరో చెప్పలేదు. ఈ యొక్క హేబేలే తనంతట తాను ఏం తెచ్చాడు చెప్పండి? అర్పణ తెచ్చాడు. స్వేచ్ఛగా తాను తేవాలని ఉద్దేశించాడు. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్ర. రెండవదిగా స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా మందలో నుంచి. ఎవరి మందలోంచి చెప్పండి అమ్మ? ఇంకా చాలా మంది మందలు ఉంటాయి అక్కడ, కానీ ఎవరి మందలో తెచ్చాడు చెప్పండి? తన సొంత మందలో నుంచి తెచ్చాడు. దేవునికి స్తోత్ర. సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు, సొంత మందలోంచి తెచ్చాడు, సొంతముగా తొలుచూలు వాటిని తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు చెప్పండి? తొలుచూలు వాటిని తను సొంతంగా తీసుకువచ్చాడు. దేవునికి అర్పణగా ఏం చేశాడు చెప్పండి? క్రొవ్విన వాటిని ఇచ్చాడు. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. అందుచేతన ఈ అర్పణ, ఏ అర్పణ చెప్పండి? స్వేచ్ఛార్పణ. దేవునికి స్తోత్ర. నీవు ఎవరినో చూసి ఇవ్వనవసరత లేదు. వాళ్ళు ఎలాగిచ్చారు, వీళ్ళు ఎలాగిచ్చారు, నేను ఎలాగివ్వాలి, నేను ఎలాగిస్తే చాలు అనుకునే నిర్ణయాలు తీసుకునే అర్పణ కాదు. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి కంపేర్ చేసుకుని ఇచ్చే అర్పణ కానే కాదు. ఇది స్వేచ్ఛార్పణ. దేవునికి ఇచ్చిన కలిగిన వాటిని బట్టి సంతోషంతో నీవు తీసుకొచ్చే అర్పణ. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, అతని నీతి క్రియలు ఉన్నతమైనవి. దేవునికి స్తోత్ర. తానే ఇచ్చాడు. అనేకమైన
ఆ యొక్క వాటిని తీసుకుని వచ్చి దేవునికి ఏం చేశారు చెప్పండి? అర్పణ చేశారు. దేవునికి స్తోత్రం. స్వేచ్ఛార్పణ ఇది. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే తీసుకురావటం, వాళ్ళు ఏమనుకుంటారు ఎలా అనుకుంటారో మానేయటం, వాళ్ళని బట్టి వీళ్ళ బట్టి నిర్ణయాలు తీసుకుంటాం కాదు. తానంతట తాను నాకు దేవునికి ఉన్న గొప్ప ఆశీర్వాదమును బట్టి నేను స్వేచ్ఛగా తీసుకొచ్చానని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక నేను ముగించి వేస్తున్నాను. దేవుని బిళ్ళారా, ఎన్ని అర్పణలు చెప్పానమ్మా? మొట్టమొదటిది లక్ష్యముంచిన అర్పణ, రెండవది శ్రేష్టమైన అర్పణ అంటే ప్రథమ ఫలం, మూడవది స్వేచ్ఛతో తెచ్చిన అర్పణ అంటే సొంతంగా తాను నిర్ణయము తీసుకున్న అర్పణ, నాలుగవది దేవుని బిళ్ళారా విశ్వాస అర్పణ. ఏ అర్పణ అండి? విశ్వాస అర్పణ. ఏంటి విశ్వాస అర్పణ? విశ్వాసముతో అర్పణ ఏమిటంటే, తాను విశ్వసించుచున్నాడు, నేను ఈ అర్పణ నేను తీసుకెళ్తాను, దేవుని దగ్గర పెడతాను, దేవుడు అంగీకరిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఉందా ఆ విశ్వాసం? ఎంతమందికి ఉంది? దేవుని బిళ్ళారా గమనించండి. నేను ఈ అర్పణ తీసుకెళ్తాను, దేవుని సన్నిధిలో వేస్తాను, దేవుడు పరలోకమును నన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని విశ్వాసము నీకు కుదిరిందా అనే విశ్వాసము నీకుందా? అటువంటి నమ్మిక నీకుందా? అటువంటి గ్యారంటీ నీకుందా? దేవునికి స్తోత్రం. ఎంతో కొంత వేసేస్తే అయిపోద్ది అంతే. అందరూ వేస్తున్నారు కనుక నేను కూడా వేస్తే అయిపోద్ది అంతే. అందరూ వేస్తున్నారు, వేయకపోతే ఏదైనా శ్రమత్తాదేమో అని వేసేది విశ్వాస అర్పణ కాదు. ఎంతో కొంత రాబడిని బట్టి కాదు, ఆలోచన బట్టి కాదు, తీసుకున్న స్వేచ్ఛ అర్పణ బట్టి కాదు, ఏదో మొక్కుబడికి వేసేసే అర్పణ విశ్వాసరహితమైన అర్పణ కాదు. విశ్వాసము దేవుడు నన్ను దీవిస్తాడు, అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. ఈ అర్పణ దేవుడు నన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. నమ్మాడండి. ఇన్ని తొలుచూలు వాటిని, క్రొవ్విన వాటిని తీసుకెళ్తే దేవుడు ఏం చేస్తాడు? ఆకాశము నుండి అగ్ని పంపించి నా అర్పణను స్వీకరిస్తాడు అని ఏం చేస్తాడు చెప్పండి? విశ్వాసించాడు. ఆ రీతిగానే తెచ్చి ఎక్కడి దగ్గర పెట్టాడు చెప్పండి? దేవుని దగ్గర పెట్టాడు. నమ్మిన వా చేపలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడంట, వాళ్ళ భార్య అన్నదంట, 200 ఎత్తున్నాను. ఏం బట్టరా? చికెన్ బట్టరా. ఏం బట్టరా? చికెన్ బట్టరా అన్నదంట. ఈయన కానుకేమో 20 రూపాయలు తీసుకున్నాడంట. ఎంత తీసుకున్నాడండి? 20 రూపాయలు తీసుకున్నాడంట. సరే వచ్చేసాడు. ఆదివారం ఆరాధన కానుకలాడటం జరిగిపోతుంది. గింటేస్తూ ఉంటారు కదండి, గింటేస్తూ ఉంటారు, లేట్ అయిపోతూ ఉంటుంది, గింటేస్తూ ఉంటుంది. అప్పటి వరకు వచ్చి ఆలాపంలో ఉన్నాడు, ఆలనేళ్ళని చూస్తున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాడు. దగ్గరికి వచ్చిన తర్వాత జోబులోంచి వెంటనే ఏం చేశాడు చెప్పండి? ఎలా తీసేసి అలా వేసేసాడంట. ఏం పడిపోయిందంటే 20 రూపాయలు పడలేదంట, 200 పడిపోయిందంట. ఏం పడిపోయిందంట? 200. అయ్యో, ఎంత ప్రమాదం అయిపోయింది ఇప్పుడు, ఎంత ప్రమాదం అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారంట, ఈయన మట్టుకు ఉండిపోయాడంట. ఈయన మట్టుకు వెళ్ళలేదంట. పాస్టర్ గారు అడిగారంట ఆ సంఘంలో, ఏవయ్యా నువ్వు వెళ్ళలేదంటే, అయ్యా ఒక ప్రమాదం జరిగిపోయింది అన్నాడంట. ఏంటయ్యా ఏంటి అంత ప్రమాదం ఏం జరిగిందంటే, మా ఆవిడ 200 ఇచ్చిందని చికెన్ తెమ్మని, నేను కానుక 20 రూపాయలు తెచ్చుకున్నాను, 20 రూపాయలు అయిపోయి 200 ఇస్తాను అన్నాడంట. ఇప్పుడు ఆ 200 ఇస్తే నేను 20 రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసము లేని అర్పణ, విశ్వాసరహితమై రాని అర్పణ, విశ్వాసము లేకుండా అర్పించుట. అమ్మా నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంతో అర్పించు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాడు చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం కైకరములో ఆ యొక్క ఆనుకుల పండగ జరిగింది. ఐరన్ ఇస్త్రీ పెట్టి తెచ్చేసారండి. ఏం తెచ్చేసారు చెప్పండి? ఇస్త్రీ పెట్టి. టాటా ఎస్
ఏం పెట్టేసుకున్నారు చెప్పండి? పాట పెట్టుకున్నారు. ఒక ఆయన గేదెలు కొని అమ్ముతాడంట. ఆ గేదెలు కొని అమ్మినప్పుడు అయితే అమ్మేస్తాను, కానీ తాళ్ళు అయితే నా దగ్గర ఉన్నాయని తాళ్ళు పట్టుకుని వచ్చేసారు. దేవునికి స్తోత్ర. కత్తులు పట్టుకు వచ్చేసారు, కొడలు పట్టుకుని వచ్చేసారు. దేవునికి స్తోత్ర. అలాగని ఇంకేం పట్టుకు వచ్చారంటే ఆ ధాన్యాన్ని పట్టుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. అనేక మంది మరి బుక్స్, ల్యాప్టాప్స్, అలాగనే పెన్స్, దేవునికి స్తోత్రం, కత్తుర్లు, అలాగనే రకరకాల వస్తువులు అన్నీ పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఏం పెట్టారు చెప్పండి? పాట పెట్టుకుని, దేవుడు నాకు ఇచ్చిన వస్తువులు ఇదిగో నా దేవుని సన్నిధిలో నేనేం చేస్తున్నాను? పాట పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. టాటా ఎస్ రకరకాలైన వాహనాలు తీసుకుని వచ్చి ఉదయకాలమనందు ఆ యొక్క కార్యక్రమంలో ఏం జరిగింది చెప్పండి? ఆ యొక్క కానుకల పండుగ దేవుడు ఎంతో జయకరంగా జరిగించాడు. నమ్మిన వారు చెప్పలు కొడతాం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఎలక్ట్రీషియన్ అంట, పట్కరట్టుకు వచ్చాడంట. 1000 రూపాయలకి ఏం చేశాడంట? పాట పెట్టుకున్నాడు. దేవుడు ఆ సంవత్సరం అంతా దీవించాడంట. అయ్యగారు దేవుడు నన్ను బలంగా దీవించాడు, 5000 పెట్టండి పాట అన్నాడంట. ఆ సంవత్సరం అంతా ఇంకా దీవించాడంట. తర్వాత సంవత్సరం 10,000 పట్టమన్నాడంట. ఒక వ్యక్తి అడిగాడంట, ఎవయ్యా ఇంత కానుక పెడుతున్నావంటే, నా దేవుడు 4 రోజులు పనిస్తే 30,000 ఇస్తున్నాడు, 2 వారాలు పనిచేస్తే 50,000 పైనే వస్తుంది. ఇది ఎవరిచ్చే ఆశీర్వాదం? దేవుడిచ్చే ఆశీర్వాదం. నా దేవుడు నన్ను దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునగాక. ఏ రోజు ఖాళీ లేకుండా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే విశ్వాసముతో కూడిన అర్పణ. ఈ యొక్క హేబేలు విశ్వాసంతో ఏం తెచ్చాడు చెప్పండి? అర్పణ తెచ్చాడు. ఇక ముందుకు వచ్చినట్లయితే అమ్మ మరి యొక్క అర్పణ అదేమిటంటే గొప్ప అర్పణ. ఏ అర్పణ చెప్పండి? గొప్ప అర్పణ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే హేబేలు దేవునికి గొప్ప అర్పణ తీసుకుని వచ్చిన వాడిగా గమనించున్న మొదటి గొర్రె పిల్లను హేబేలు తీసుకుని వచ్చాడు. క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఎలా తెచ్చాడు చెప్పండి? క్రొవ్విన వాటిని, నీరసంగా ఉన్న వాటిని, నిర్లక్ష్యంగా ఉన్న వాటిని, బద్ధకంగా ఉన్న వాటిని, వ్యాధితో ఉన్న వాటిని తేలేదు. ఎలాంటివి తెచ్చాడు చెప్పండి? క్రొవ్విన వాటిని తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ గొర్రె పిల్ల దేవునికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అండి? ఈ వధించబడిన గొర్రె పిల్ల దేవునికి సాదృశ్యముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క కుమారుని లోకానికి పంపించి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మన కోసము సిలువలో యజ్ఞమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హేబేలు క్రొవ్విన వాటిని తెచ్చాడు. అంటే గొప్ప అర్పణ. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తారు చెప్పండి ఈ అర్పణను? దేవుడే చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అలాగనే మనం గమనించినట్లయితే ఇది దేవునికి ఇష్టమైన అర్పణ. ఏ అర్పణ చెప్పండి? ఇష్టమైన అర్పణ. ఏది దేవునికి ఇష్టమైన అర్పణ అంటే పేద విధవరాలు ఏమిస్తుంది చెప్పండి? తనకున్నదంతటిలో 2 కాసులు ఉన్నదంతా వేసింది. అక్కడికి పరిసేలు అనేక మంది వందల్లో వేలలో వేశారు. దేవుడు వాటిని హర్షించలేదు. దేని హర్షించాడు చెప్పండి? ఆమె వేసిన 2 కాసులు దేవునికి ఇష్టమైంది. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని కలుగున్నప్పుడు కాదు, లేమిలో ఇచ్చింది ఈమె. ఎందులో ఇచ్చింది చెప్పండి? లేమిలో ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు లేమిలో ఇచ్చినప్పుడు నిన్నెవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. యాజకుడు కాదు, సంఘము కాదు. ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడే చూస్తున్నాడు. ఈ పేద విధవరాల యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఆమె అర్పణ కొంచెమే, కానీ దేవుడు ఆమె లేమిలో ఇచ్చిందని దేవుడు చూచాడు. ఈరోజు నీది కొంచెమా ఎక్కువ కాదు, నీ లేమిలో నువ్వు ఎలాగో ఇచ్చుచున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ అర్పణ, ఏ అర్పణ చెప్పండి? దేవునికి
ఇష్టమైన అర్పణ. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన అర్పణగా ఉండాలి. దేవునికి ఇష్టము, మనుషులకు కాదు, యాజకునికి కాదు, దేవుని మీద సంఘానికి కాదు. ఎవరికి ఇష్టం అవ్వాలి? దేవునికి ఇష్టం అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన నీవు ఈ అర్పణ ఇచ్చుట, దేవునికి ఇష్టమైన అర్పణగా నీవు ఇచ్చుచున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓ రోజు వివాహం అయిన తర్వాత అమ్మా లలిత జ్యువెలరీస్ ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు పైగా తండి. లలిత జ్యువెలరీస్ ఎంతమందికి తెలుసు? దేవునికి స్తోత్రం. చాలామందికి తెలుసు. వివాహం అయిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత నేను అమ్మగారు లలిత జ్యువెలరీస్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్న వాళ్ళు వచ్చి, సార్ మీరు స్కీమ్ కట్టండి, సంవత్సరం నెల ఇంత కట్టుకుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత బంగారం వస్తుంది అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం. అమ్మగారు నేను నిర్ణయం తీసుకుని కట్టడం మొదలుపెట్టాను. అమ్మగారు 1500, నేను 1500 ప్రతి నెల. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా సంవత్సరం అయిపోయింది, వచ్చేసింది బంగారం. అమ్మగారు ఓ మాట అన్నారు, దేవుడిచ్చారు. వివాహం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఇలా చేస్తున్నాం. ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్ర. తప్పనిసరిగా ఇద్దామని బైబిల్ మిషన్ పనివారు కోటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రథమ ఫలము ఎవరికి ఇచ్చామని చెప్పండి? దేవునికి ఇచ్చేసాము, అయ్యగారులకి ఇచ్చేసాము. దేవుని బిడ్డలారా, అయ్యగారు ప్రార్థన చేసి పంపించేశారు. నేను వచ్చేసిన తర్వాత ఒక ఆమంటుంది, అయ్యగారు నేను మీకు కాసు బంగారం ఇద్దాం అనుకున్నాను అన్నది. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. 15 12 ఎంత అవుతుంది? కాసు అవ్వదు. నేను ఇచ్చింది ఇంతే. కానీ దేవుడు ఎంత ఇచ్చాడు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే ఎవరి ఆశీర్వాదము? దేవుని ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఏం చేయాలి చెప్పండి? ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక చివరి అర్పణ. దేవుని బిడ్డలారా, పేద విధవరాలు చనిపోయేటప్పుడు కూడా ఎవరికి ఇచ్చింది చెప్పండి? దేవుని యొక్క ప్రవక్తకు ఇచ్చింది. నేను నా కుమారులు చనిపోదాం అనుకుంటున్నాం, అప్పుడు నాకు ఒక అప్పం వేసుకుని తీసుకురా అన్నాడు. నా వల్ల కాదు, నేను తేలేను అన్నదా? అనలేదు. ఆ ప్రవక్తను గౌరవించి మరీ తెచ్చింది. ఆమె ఇచ్చింది ప్రవక్తకు అప్పమే, ఒక అప్పమే. కానీ వారి కుమారులు ఆమె కరువు కాలమంతా సమృద్ధిగా తిన్నారు. నమ్మిన వారు చెప్పలకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. వారు ఆ చివరి గుప్పెడి పిండిలో ప్రవక్తకు తెచ్చింది ఒక అప్పమే, కానీ వారు సమృద్ధిగా తినగలిగారు. ఇది ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. ఇది సమృద్ధి అయిన అర్పణ. దేవునికి స్తోత్రం. నీ లేమిలో నీవు ఇచ్చినప్పుడు సమృద్ధి అయిన అర్పణగా దేవుడు ఆశీర్వదిస్తాడు దాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా నేను చెప్పేది ఏంటంటే, కయ్యను పెద్దోడు, హేబేలు చిన్నోడు. కయ్యను సరిగా అర్పణ తేలేదు, హేబేలు మంచి అర్పణ, శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు. తద్వారా హేబేలు ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. అమ్మా, హేబేలు చిన్నవాడే, కానీ కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ తెచ్చి కయ్యను కంటే గొప్పవాడైపోయాడు. చెప్పలు కొడదాం గట్టిగా. కయ్యను కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు చిన్నవాడవే, నీ చిన్న వ్యాపారమే, చిన్న ఉద్యోగమే, కానీ నువ్వు శ్రేష్టమైన అర్పణిస్తే గొప్పవాడిగా నువ్వు తయారు చేయబడుతున్నావు. హేబేలు చిన్నోడే, తమ్ముడే, కానీ కయ్యను కంటే గొప్పవాడైపోయాడు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. కయ్యను మీద జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. కయ్యను కంటే గొప్ప స్థాయి సంపాదించుకున్నాడు. ఈ రోజున నీ యొక్క పరిస్థితి, నీ రాబడి ఏదైనా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అట్టి దీవెన ఆశీర్వాదాలు
ఆయన బిడలైన మీ ఎల్లరకు మెండుగా నిండుగా కలుగు చేయను గాక. ప్రార్థన చేద్దాము. ఒకసారి అందరూ లేచి నిలబడదాము. దేవా నీకు వందనాలు యేసయ్యా. లక్ష్య పెట్టే అర్పణగా నేను ఉండాలి తండ్రి. నేను లక్ష్య పెట్టే అర్పణగా నేను ఉండాలి ప్రభువా. దేవా నన్ను దీవించండి ప్రభువా. యేసయ్యా నన్ను ఆశీర్వదించండి తండ్రి. లక్ష్య పెట్టే అర్పణగా నన్ను చేసుకునుము తండ్రి అని ప్రార్థన చేసుకునండి. దేవా నా అర్పణ నేను నీకు లక్ష్య పెట్టేవాడుగా లేకపోతే నా అర్పణ వ్యర్థమే. దేవా నా జీవితము నీవు లక్ష్య పెట్టకపోతే నా జీవితము వ్యర్థమే యేసయ్యా. నువ్వు హేబేలు లక్ష్య పెట్టావయ్యా, కయ్యేను లక్ష్య పెట్టలేదు. కయ్యేను నీకు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చాడు. శ్రేష్టమైనది ఇవ్వలేదు. తన మనసే మంచిది కాదు. శ్రేష్టమైన హృదయం తనకు లేదు. దేవునికి బలిష్టమైనవి ఇవ్వాలనే ఆలోచన తనకు లేదు. కానీ హేబేలు కొందు ప్రభువా. ఈరోజు దేవా ఇదిగో నా మనస్సు చుచుచున్నవాడవు, నీవు నన్ను ఆశీర్వదించండి అయ్యా. నన్ను లక్ష్య పెట్టండి, నా అర్పణ లక్ష్య పెట్టండి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. దేవానికి శ్రేష్టమైన అర్పణ, ప్రత్యేకమైన అర్పణ అర్పించుటకు, తొలిచూలి అర్పణ అర్పించుటకు సహాయము దయచేయండి. ఇదంతా నీవిచ్చింది దేవా. నీవు పంటలు పండించకపోతే, వ్యాపారాలు దీవించకపోతే, ఉద్యోగాలు మాకు ఇవ్వకపోతే మాకు వచ్చుండేవి కావివి. ఇవన్నీ నీవిచ్చినవే, నీ వల్ల వచ్చినవే. ఇదంతా నీ ఆశీర్వాదమే, ఇదంతా నీదివేనే. మేమెంత కష్టిస్తే మాత్రము నీవు ఇచ్చావు కనుకనే మేము పొందగలిగాము తండ్రి. దేవా స్వేచ్ఛార్పణ మాకు దయచేయండి. సాతాను యొక్క తలంపులతో కాదు, నీ ఎదుట మేము స్వేచ్ఛార్పణ చేసే కృపణ మాకు దయచేయండి. సాతాను యొక్క బందికాన అర్పణ కాదు, స్వేచ్ఛగా నీకు అర్పించే అర్పణ. సొంతంగా మేము నిర్ణయాలు తీసుకుని, సొంతంగా మేము ఆలోచించి నీ పట్ల నడుచుకుని కృపణ దయచేయండి యేసయ్య. విశ్వాసముతో కూడిన అర్పణ మాకు దయచేయండి. విశ్వాసముతో కూడిన అర్పణ మాకు దయచేయండి. హేబేలు విశ్వసించాడు, దేవుడి అర్పణ ద్వారా నన్ను ఆశీర్వదిస్తాడని. అట్టి విశ్వాసరహితమైన అర్పణ మాకు దయచేయండి. అట్టి విశ్వాసముతో కూడిన అర్పణ మాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేసుకుని ఆయన సముఖమునందు అమ్మా గొప్ప అర్పణ దేవా ఇదిగో తండ్రి, మీ ఎదుట మేము గొప్పగా ఉండుట నీవు మాకు ఇచ్చిన గొప్పే. నీవు ఆ హేబేలుకు క్రొవ్విన వాటిని ఇచ్చావు గనక అదే గొప్ప. ఆ గొప్పతనమే నీ దగ్గర తీసుకొచ్చాడు. నీవిచ్చిన గొప్పతనమే నీకు ఇచ్చుచున్నాడు. అదే గొప్ప ఆశీర్వాదము, అదే గొప్ప దీవెన. నీకు దేవునికి ఇష్టమైన అర్పణ దేవా ఇదిగో తండ్రి. మనుషులు సంతోషపరిచే అర్పణ కాదు, యాజకుని సంతోషపరిచే అర్పణ కాదు, నీకు ఇష్టము. పేద విధవరాలు చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని అనుకున్నా 2 కాసులు దేవా నిన్ను సంతోషపరిచింది. ఆమె నిన్నే సంతోషపరిచింది. ఆమె 2 కాసులు నిన్ను సంతోషపరిచింది. ఈరోజు మా అర్పణలు నిన్ను సంతోషపరిచే విధంగా చేయండి తండ్రి. నిన్ను ఆనందపరిచే విధంగా చేయండి ప్రభు. దేవా ఇదిగో తండ్రి, యాజకునికి ఇచ్చుట, అప్పము వేయుట, ఆమె కరువు తీసివేయుట, ఆమె లేమిలో అప్పము వేయుట. దేవా ఇదిగో తండ్రి, ముందు నాకు తీసుకురా అమ్మ, తర్వాత నీ వేసుకో అన్నారు. ముందు నీకు ఇచ్చుటే మాకు ఆశీర్వాదము తండ్రి. అట్టి గొప్ప స్థితి మాకు దయచేయండి. సమృద్ధి అర్పణ మాకు అర్పించే గొప్ప స్థితి మాకు దయచేయండి ప్రభుని ప్రార్థన చేసుకున్నాను. హేబేలు చిన్నవాడే కానీ అర్పణ బట్టి గొప్పవాడైపోయాడు, పెద్దవాడైపోయాడు. అర్పణ బట్టి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవా హేబేలు నీవు హెచ్చించావు, హేబేలు అర్పణ ఆశీర్వదించావు.
అట్టి గొప్ప స్థితి మాకెల్లరికూ దయచేయము తండ్రి అని ప్రార్థన చేసుకునండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యము కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. దీవించి ఆశీర్వదించండి. నీ సంఘాన్ని దీవించండి. ఈ అర్పణ ద్వారా నీ మేలుతో నింపండి. ఇది నా జనకులు దేవదాసయ్య గారు చూపించిన అర్పణలు, ఇటుకి తగిన అర్పణలుగా